బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర పోరు కొనసాగుతోంది. దూకుడు పెంచింది ఇజ్రాయెల్. టెహ్రాన్ టార్గెట్ గా ఇజ్రాయెల్ దాడులకు దిగుతోంది. ఐఆర్జీసీకి చెందిన 4 కమాండర్లను హతమార్చింది. దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తాజాగా కెర్మాన్ షా మిలిటరీ బేస్ పై ఇజ్రాయెల్ అటాక్ దిగింది. మరో 3 సైనిక హెలికాప్టర్లు ధ్వంసం చేసింది. కరాచ్ ఎయిర్పోర్ట్ టార్గెట్ గా దాడికి దిగిందంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. మరి ముఖ్యంగా గత కొద్ది గంటలుగా దాడిని తీవ్రతరం చేసింది ఇజ్రాయెల్. ఇరాన్కు బిగ్ షాక్ తగిలింది. ఇప్పుడు దాడిని తీవ్రతరం చేసిందంటే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. మరి ముఖ్యంగా బంకర్లే టార్గెట్గా ఇరాన్ దాడులకు దిగుతోంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించి ఇప్పుడు ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మరి ముఖ్యంగా ఇజ్రాయెల్ తన దూకుడిని పెంచింది. టెహ్రాన్ టార్గెట్గా ఇజ్రాయెల్ దాడులకు దిగింది. ఐఆర్జీసీకి చెందిన 4 కమాండర్లు ఈ దాడిలో హతమయ్యంటే అర్థం చేసుకోవచ్చు. తాజాగా కెర్మాన్ షా మిలిటరీ బేస్ పై ఇజ్రాయెల్ అటాక్కి దిగింది. మరో 3 సైనిక హెలికాప్టర్లను ధ్వంసం చేసింది. కరాచ్ ఎయిర్పోర్ట్ టార్గెట్గా దాడి చేసింది. ఒకసారి ఆ దాడికి సంబంధించిన విజువల్స్ చూద్దాం. شک میاد پایین موشک میاد پایین విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రెసెంట్ ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలోనే దాడులని తీవ్రతరం చేస్తుంది. మరి ముఖ్యంగా హెలికాప్టర్లు, యుద్ధ విమానాలను కావచ్చు, హెలికాప్టర్లను కావచ్చు, వీటిని టార్గెట్గా ప్రస్తుతం ముందుకెళ్తున్నారు అర్థం చేసుకోవచ్చు. మీరు చూడొచ్చు సుదూర తీరాల్లో అక్కడ హెలికాప్టర్లకు సంబంధించి దాడి చేసిన క్రమంలో అవి ఏ స్థాయిలో పేలిపోయాయో వాటిని లక్ష్యం చేసుకోవడం, ఆ లక్ష్యంగా చేసుకున్న వాటిని పేల్చేయడం. ఇది కొద్దిసేపటి క్రితం ఇజ్రాయెల్ తన గగనతలం నుంచి ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. ఎయిర్ స్ట్రైక్స్లో భాగంగా ప్రస్తుతం ఎటువంటి ఇబ్బందికర వాతావరణం అక్కడ తలెత్తిందో అర్థం చేసుకోవచ్చు. దాడుల మీద దాడులు చేస్తోంది, విరుచుకుపడుతోంది. ఇదే అంశానికి సంబంధించి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ కూడా రియాక్ట్ అవుతుందంటే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిణామాలు ఉన్నాయనేది. ఐటీఎఫ్ ఒకటే చెప్తోంది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఏం చెప్తోంది? ఈ క్రమంలో ఎవరైనా సరే తమ దేశానికి హాని తలపెట్టేలా ప్రయత్నం చేసినా, అటువంటి పన్నాగాలు పనినా వారిని విడిచిపెట్టమంటోంది. సో ఈ క్రమంలోనే తమ దాడులని వేగవంతం చేస్తోంది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. దాడులని తీవ్రతం చేస్తున్న క్రమంలో ఇప్పుడు రష్యా కూడా మద్దతుగా వెళుతుందా ఇరాన్కు అని ఒక చర్చ జరుగుతుంటుంది. కారణం అమెరికా ఇప్పుడు ఇజ్రాయెల్కి మద్దతుగా రంగంలోకి దిగొచ్చు అంటూ కూడా స్వయంగా ఇరాన్ని భావిస్తోంది. ఏ క్షణాన్ని దాడికి దిగొచ్చు అంటూ కూడా. సో ఇప్పుడే అప్రాక్సిమేట్గా 25 ఫైటర్ జెట్స్లతో 40 మిసైళ్లతో ఇన్ఫ్యాక్ట్ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఏం చెప్తుందంటే అప్రాక్స్ 25 ఫైటర్ జెట్స్ స్ట్రక్ ఓవర్ 40 మిసైల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంపోనెంట్స్ డైరెక్టెడ్ టువర్డ్స్ ఇజ్రాయెల్ దిస్ మార్నింగ్ అంటే స్థానిక కాలమాన ప్రకారం. అంటే 25 ఫైటర్ జెట్స్ సాయంతో 40 మిసైళ్లను అక్కడ పేల్చేసాం. ఆ కాంపోనెంట్స్కి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటిని పేల్చేసామంటూ చెప్పుకొస్తోంది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్. దాంతోపాటు ఇంకేమంటుందంటే ఇరానియన్ రిజిమ్కి సంబంధించి ఇరాన్కి గట్టిగానే మేము సమాధానం చెప్పామంటూ కూడా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చెప్తోంది.
దాంతోపాటు ఇజ్రాయిల్ ఎయిర్ ఫోర్స్ ఏం చెప్తోందంటే కనుక ఈ దాడులని ఇంకా తీవ్రతరం చేస్తాం. ఒకవేళ ఇరాన్ కనుక మాట వినకపోతే, ఇరాన్ కనుక తన దాడుని తీవ్రతరం చేయకపోతే ఈ దాడిని మరింత తీవ్రతరం చేస్తామంటూ ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ కావచ్చు చెప్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. మీరు చూడొచ్చు హెలికాప్టర్ని టార్గెట్ చేసిన తర్వాత దృశ్యాలు, దాంతోపాటు అక్కడ లొకేషన్స్ని, సైనిక యుద్ధ సామగ్రిని కావచ్చు లేదా సైనిక స్థావరాలను కావచ్చు టార్గెట్ చేసుకొని ఇజ్రాయెల్ దాడులకు పాల్పడుతున్న క్రమంలో అక్కడ పూర్తిగా ధ్వంసమైపోతున్న ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మీరు చూడొచ్చు. కెరాజ్ ఎయిర్పోర్ట్ టార్గెట్గా దాడులకు దిగుతోంది ఇజ్రాయెల్. సో ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ ప్రెసిడెంట్ చిగురుటాకులా వణికిపోతోందా అంటే దాదాపుగా అటువంటి అవుననే మాట వినిపిస్తోంది. మరి ముఖ్యంగా ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఒక్కసారి ఆ విజువల్స్ చూద్దాం. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ప్రస్తుతం అక్కడ ఎటువంటి దారుణాలు చోటు చేసుకుంటాయనే అంశానికి సంబంధించి దారుణం అంటూ ఇరాన్ ఉపయోగించడం జరుగుతోంది. ఇరాన్ ఇటు ఇజ్రాయెల్ మా మీద దారుణంగా విరుచుకుపడుతోంది. ఇరాన్ ఒకటే అంటోంది, ఇది ఇజ్రాయెల్ తలపెట్టిన యుద్ధం. ఇది ఇజ్రాయెల్ కనుక ఇక్కడ ఇజ్రాయెల్కి మద్దతుగా వేరే వాళ్ళు ఎవరు వచ్చినా సరే వదిలిపెట్టేది లేదు. అది అమెరికా కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ఒకవేళ దాడికి దిగాలనుకుంటే 1కి 10 సార్లు ఆలోచించుకుని దాడికి దిగండి అంటూ కూడా చెప్తోంది. మరి ముఖ్యంగా ఇరాన్ రెజిమ్ని అంతమొందించాలని ఆ లక్ష్యంతో కనుక మీరు దిగాలనుకుంటే అది మీ కళ నెరవేరదు అంటూ కూడా ఇరాన్ చెబుతోంది. ఇజ్రాయెల్కి వార్నింగ్ ఇస్తోంది. ఇరాన్ ఒకటే చెప్తోంది, ఎందుకు ఇంత దుందుడిగా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు, ఆలోచించుకోండి, ఇంకోసారి మీకు ఆలోచించుకునే సమయం కూడా మేము ఇవ్వకుండా దాడి చేస్తామంటూ చెప్తున్నారు. బట్ ఇజ్రాయెల్ చేసిన ఆ దాడులకు సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో ఇక్కడ కాంబాట్ హెలిప్యాడ్ అనుకుంటాం కదా, ఇది ఎక్కడ తెలుసా, కర్మన్షా రీజన్ దగ్గర దాడులకు పాల్పడినట్టుగా ఇజ్రాయెల్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చెప్పుకొచ్చింది. దాంతోపాటు మరికొన్ని అంశాలకు సంబంధించి కూడా మాట్లాడుకొచ్చింది. ఏం చెప్తుందంటే ఈ దాడులు ఇంకా కొనసాగుతాయి, ఇక్కడ కనుక ఆలోచించుకోకపోతే. మరి ముఖ్యంగా ఇప్పటికీ ఆ చర్చ జరిగాయి. ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి జనరల్ తోమర్ బార్ ఇప్పటికీ వేరియస్ స్క్వాడ్రన్స్ను విజిట్ చేయడం జరిగింది. దాంతోపాటు టెల్-అవీవ్కి సంబంధించిన ఎయిర్ బేసెస్లో ఒకసారి పర్యవేక్షించుకున్నారు, ఎయిర్ క్రూస్తో మాట్లాడుకున్నారు, టెక్నికల్ పర్సన్స్తో మాట్లాడారు. అక్కడ చెకింగ్స్ జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా గత వారం రోజులుగా ఇటు కంటిన్యూస్గా ఫైటర్ జెట్స్ దాడులకు వెళ్తున్నాయి. కాబట్టి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఇంకా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఒకవేళ ఇరాన్ కనుక దాడులకు దిగితే పరిస్థితులు ఎలా మారే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా ప్రస్తుతం వాళ్ళు పర్యవేక్షించుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తోంది ఇరాన్ మీద. ఇది ఇజ్రాయెలే చెప్పుకొచ్చింది. ఈ దాడుల నేపథ్యంలో ఇంకొక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతోంది ఇజ్రాయెల్, ఎక్కడా కూడా మేము తగ్గం